పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి బీభత్సం సృష్టించింది అనుకుంటే ఆ తర్వాత మన దేశంలో జరిగిన ఆకస్మిక మరణాలు బాగానే భయపెట్టాయి. అయితే ఈ ఆకస్మిక మరణాలకు కారణం కోవిడ్ టీకాలోని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా లోక్సభకు తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనం ఈ అంశాన్ని నిగ్గతేల్చిందని కూడా వివరించారు. కోవిడ్ వల్ల ఆసుపత్రి పాలవడం, కుటుంబంలో ఆకస్మిక మరణాలకు గురైన చరిత్ర ఉండటం, మరణానికి 48 గంటల ముందు అతిగా తినడం లేదా అతిగా వ్యాయామం చేయడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటివి జరిగితే ఆకస్మిక మరణ ముప్పు పెరుగుతుందని తేలింది. 2023 మే ఆగస్టులో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రుల్లో ఐసీఎంఆర్ జాతీయ అంటువ్యాధుల పరిశోధన సంస్థ అధ్యయనం జరిపాయి. 2 డోసుల కోవిడ్ టీకాలు తీసుకుంటే ఆకస్మిక మరణ ప్రమాదం తగ్గుతుందని తేలినట్టు నడ్డా తెలిపారు. ఐసీఎంఆర్ ఎయిమ్స్ అధ్యయనం కూడా ఇదే సంగతి నిర్ధారించిందన్నారు. కోవిడ్-19 టీకాల వల్ల 2020 నుంచి 2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలకు పైగా అకాల మరణాలను నిలువరించగలిగినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ప్రతి 5400 టీకా డోసులకు 1 చొప్పున మరణాన్ని ఆపగలిగినట్లు తేలింది. కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం కలిగిందనడానికి ఇది విస్పష్ట ఆధారమని వివరించింది. ఇటలీలోని కాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ మిలాన్, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. వీరు కోవిడ్-19 కు సంబంధించిన ప్రపంచవ్యాప్త మరణాల డేటాను విశ్లేషించారు. ఈ మరణాల టీకా వేసుకోవడానికి ముందు సంభవించాయా లేక ఆ తరువాత చోటు చేసుకున్నాయా అన్నది పరిశీలించారు. దీని ఆధారంగా ఒక నమూనాను రూపొందించారు. కోవిడ్ టీకా లేకుంటే ఎన్ని మరణాలు సంభవించి ఉండేవన్నది గణించారు. టీకాల వల్ల ప్రాణాలు కాపాడుకున్న వారిలో 82% మంది వైరస్ సోకడానికి ముందే వ్యాక్సిన్లను పొందారని శాస్త్రవేత్తలు తెలిపారు. టీకాల సాయంతో మరణాన్ని తప్పించుకున్న వారిలో 90% మంది 60 ఏళ్ల పైబడిన వారే అని కూడా వివరించారు.